అత్తయ్య, ఈ 2 కేసులు తన మీద కావాలని బలవంతంగా పెట్టారు. ఈ కేసులో తను ముద్దాయి కాదు, బాధితురాలు. అది బాధితురాలు, అమాయకురాలు అని మీరనుకుంటున్నారు గాని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఎవ్వరైనా సమాధానం చెప్పండి. ఇక నేను ఏమి మాట్లాడను. ఏంటి వదినా అది? అది నిరపరాధి, ఎలాంటి తప్పు చెయ్యలేదు అని అనుకుందాం. కానీ అదే అసలు హౌస్కి ఎందుకు వెళ్ళింది? అవును లక్ష్మి, నువ్వు ఆ ఏరియా కిందకి వెళ్ళావు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. దానికి నేనే హారతిచ్చి మరీ ఇంట్లోకి తీసుకెళ్తాను. లేకపోతే అది తప్పు చేసిందని మీరు నమ్మకపోయినా సరే దాన్ని ఇంట్లో రావడానికి నేను ఒప్పుకోను. ఏంటే గుడ్లు అప్పగించుకుని అలా చూస్తున్నావు? నోరు తెరిచి సమాధానం చెప్పు. మచ్చలేని మా కుటుంబంలోకి నువ్వు రావాలి అంటే నీకు ఏ మచ్చ లేదని మేము నమ్మాలి. అత్తయ్య, ఎవరెవరో చేసిన తప్పులకి లక్ష్మి ముద్దాయిలాగా నీకు అనిపిస్తుంది, కానీ తను ఏ తప్పు చేయలేదు. దాన్ని ఇంకా ఎంతని సమర్థిస్తా విహారీ? దానికో దిక్కు మొక్కు లేదు. ఊరు పేరు లేని అనాథ మీద ఎవరికి శత్రుత్వం ఉంటుంది? దాన్ని వెనుకేసుకు రావడానికి లేనిపోనివి ఎందుకు చెప్తున్నావు? అత్తయ్య, నిజాలన్నీ బయటపడ్డాయి. మీ మనసుల్లో ఏదో పెట్టుకొని లక్ష్మిని ఇంట్లోకి రానివ్వనడం అన్యాయం కదా. దాన్నో ఒక్క మాట అననివ్వరు. దాని విషయంలో న్యాయాలు తెగ మాట్లాడతారు. ఇదేదో వీర నారిమణ్లాగా, నిప్పులాంటి మనిషిలాగా బిల్డప్ ఇస్తారు. కానీ అది మేడిపండు, పైకి మాత్రమే నిగనిగలాడుతుంది. లోపల చూస్తే అన్నీ పురుగులే. అలాగే పైకి ఏమీ తెలియనట్టుండే ఈ లక్ష్మి లోపల ఎన్నో చెడుద్దేశాలున్నాయి. అత్తయ్య, తనని మీరు కావాలని టార్గెట్ చేయొద్దు. విహారి గారు, పద్మాక్షమ్మ, నా కోసం మీరు గొడవలు పడ్డా నాకు ఇష్టం లేదు. మీ కుటుంబంలో నా వలన సమస్యలు రావటం నాకు నచ్చదు. ఇప్పుడు నేను ఇంట్లోకి రావటం మీకు సమస్య అయితే నేను వెంటనే బయటికి వెళ్ళిపోతాను. లక్ష్మి, లక్ష్మి, ఏంటమ్మా ఇది? దయచేసి నన్ను ఆపకండి, నేను వెళ్తాను. వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వండి.
లక్ష్మమ్మ లక్ష్మి 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 ఏమైందమ్మా లక్ష్మి ఏమైందమ్మా లక్ష్మి ఏమైంది లక్ష్మి అయ్యో లక్ష్మి ఏమైందమ్మా విహారీ ఏమైందిరా లక్ష్మికి లక్ష్మి చాలా నీరసంగా ఉందమ్మా. దానివల్లే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి ఉంటుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా. సరే అమ్మా. అమ్మ లక్ష్మి అమ్మా ఆగు. ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైనా వస్తే పట్టించుకునే నాదుడుండడు గాని ఒక పని మనిషి, అందులోనూ మొగుళ్ళేని పనిదానికి బాగోలేకపోతే మాత్రం అందరూ తెగ బాధపడిపోతారు. దాన్ని నెత్తిన పెట్టుకుని చప్పర్యలు చేస్తారు. అత్తయ్య, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకేమనాలరా? ఇంట్లో పెళ్ళని సరిగ్గా చూసుకోవు గాని అతీగతి లేని ఒక అనామకురాలికి తెగ సేవలు చేస్తారు. దానికి ఏం జరిగినా నువ్వలా ఆరాట పడిపోతూ ఉంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? అత్తయ్య, అయినా తన పరిస్థితుల్లో ఉంటే వదిలేసి ఊరుకుంటావా? రండి డాక్టర్, ప్లీజ్ రండి. అమ్మా ఆగు. డాక్టర్ గారు రండి. రండమ్మా.